నాదర్గుల్లో 7,000 కోట్ల భూకుంభకోణం 7,000 crores భూకుంభకోణం జరిగిందని నిన్న హరీష్ రావు తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉండాలి చూడు. టేబుల్ మీద డాక్యుమెంట్ ఉండదు చూడు, ఎటు పోయిండు? ఏమంటుండు నిన్న హరీష్ రావు ఈ నాదర్గుల్ భూముల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దాదాపు ఇది 7,000 crores, ఇది దాదాపుగా 7,000 crores భూకుంభకోణం అని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవరు? హరీష్ రావు. ఇది ఎక్కడ? నాదర్గుల్లో ఇక్కడ నుంచి మనం బేగంపేట సోమాజిగూడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 25-35 కిలోమీటర్లు ఉంటుందేమో. నాదర్గుల్లో 613 అనే సర్వే నెంబర్లో 373 ఎకరాల భూమి ఉన్నది. అది ప్రభుత్వ భూమి, రైతులకు సంబంధించిన భూమి. అందులో దాదాపు ఒక 100-120 ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉంటుండే అని బాధితులను కూర్చోబెట్టి నేను తెలంగాణ భవన్లోనో ఎక్కడో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. సో దానికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తున్నది. ఏది మీ హయాంలో జరిగింది, మా హయాంలో జరిగింది. అసలు ఈ చర్చ ఎట్లా స్టార్ట్ అయింది? మనము మొన్న లాస్ట్ 3 days బ్యాక్ ఈ ప్రాంతానికి మనం వెళ్ళడం జరిగింది. మీరు చూసే ఉంటారు ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఆ లొకేషన్కి వెళ్ళి మనం అక్కడ వీడియో చేయడం జరిగింది దాదాపు 3 రోజుల కింద. అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం. రైతులు అక్కడ సాగులో ఉన్నటువంటి భూమి అది. దాదాపు 100-120 ఎకరాల్లో వాళ్ళు సాగులో ఉన్నారు. 150 కుటుంబాలు ఉన్నాయి. అంతా SC ST BCలే అక్కడ ప్రధానంగా సాగు చేసుకుంటున్న వాళ్ళు. వాళ్ళందరినీ మెడలు బట్టి బయటికి నెట్టేసి మొత్తం బ్లూ షీట్లు వేసి శాశ్వత నిర్మాణాల పేరుతో లోపల గోడలు కూడా కడుతున్నారు. ఎవడున్నాడు దీని వెనకాల అని కూడా మనం ఆ రోజు వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది మనం. దాని తర్వాత మనం వెళ్ళొచ్చిన తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే, చిన్న డెవలప్మెంట్ ఏంటంటే, ఇగో మనం అక్కడికి వెళ్ళిన క్రమంలో ఇగో ఈ బోర్డు ఉండే అక్కడ ఈ బ్లూ షీట్ల మీద జాయింట్ డెవలప్మెంట్ బై మెయిల్ అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఈ శిల్పా ఇన్ఫ్రా ఏమో శిల్పా మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయన, కర్నూలుకు సంబంధించిన ఆయన. ఈ మెయిల్ ఏమో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మెగా కృష్ణారెడ్డికి సంబంధించి. అండ్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూరు గ్రూప్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని వీడి నెంబర్ పెట్టిండు. అసలు ఏంది ఇది? ఎట్లా ఇది? 373 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కదా. గతంలో RDO MROని దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగినప్పుడు MRO సబ్మిట్ చేసిన రిపోర్ట్లో చాలా క్లియర్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది కదా. ప్రోబిటెడ్ లిస్ట్లో చాలా క్లియర్గా గవర్నమెంట్ దీన్ని ప్రోబిటెడ్ లిస్ట్లో 22A కింద పెట్టింది కదా. స్టేట్ సర్కార్ భూమి అని ఉంది కదా అని మనం వీడియో చేసిన తర్వాత మనం వచ్చిన తెల్లారే ఇగో దాన్ని ఇట్లా మూసిపడేసినారు, క్లోజ్ చేసారు. మరి ఇది గవర్నమెంట్ చేసిందా లేకపోతే వాడే దొరికిపోయినామని చెప్పి చేసిందా తెలియదు. మనం వెళ్ళొచ్చిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఇది. సేమ్ అదే ప్లేస్లో మొత్తం వైట్ పెయింట్ వేసి పడేసినారు. అసలు ఈ భూముల సంగతి ఏంది? హరీష్ రావు ఏం మాట్లాడి ఒకసారి చూద్దాం. దీని వెనకాల ఎవరున్నారు? హరీష్ రావు ఏమంటుంటే దీని వెనకాల పొంగులేటి వర్గం ఉంది, ఆయన కొడుకున్నాడు, గతంలో ఈ కోహినూరు అనే కంపెనీలో ఆయనే డైరెక్టర్గా ఉన్నాడని హరీష్ రావు చెప్తున్నాడు. తెర వెనక మంత్రి పొంగులేటి వర్గం 373 ఎకరాల సర్కారు భూమిపై అధికార పార్టీ నేతల కన్ను. హైడ్రాకు ఈ భూ కబ్జాలు కనబడవా? ఆయనకి ఇవన్నీ కనబడితే హైడ్రా వల్ల ఎప్పుడో రేవంత్ రెడ్డికి పేరు వచ్చేది. రేవంత్ రెడ్డి పతనం కావడానికి ప్రధానమైన కారణం హైడ్రా. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కబ్జాదారులను అరెస్ట్ చేయాలి. హరీష్ రావు వీళ్ళది ఎట్లుందంటే మొత్తం దొంగతనం అంతా చేసి దొంగ అన్నట్టున్నది. మొత్తం ఎవరి హయాంలో జరిగింది వ్యవహారం అంతా? 2006-2007 నుంచి జరుగుకుంటూ వస్తున్నది. 2016లో 150 ఎకరాలు 50 3 బిట్ల కింద డివైడ్ చేసి రిజిస్ట్రేషన్ దొంగ GPL చేసి తర్వాత సేల్ డీడ్లు అయినాయి వీళ్ళ హయాంలోనే, బీఆర్ఎస్ హయాంలోనే. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ మీద, అంత దొంగలే. ఇలా మధ్యలో బీజేపీ ఉన్నది. వాళ్ళకు పోవాల్సిన వాటాలు వాళ్ళకి పోయినాయి, వాళ్ళు సైలెంట్.
పొంగులేటికి ఏం సంబంధం లేదు. బీఆర్ఎస్ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. 2021లోనే స్థలం చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మాణం జరిగింది. కోహినూరు గ్రూప్. ఈ కోహినూరు గ్రూప్ ఎవరిది? ఈ కోహినూరు గ్రూప్ ఎవరిది అంటే ఆయన ఎవరో కరీముల్లావుద్దీన్ ఎవరో ఉన్నారు. ఆయన దాని వెనకాల అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. అంటే ఎంఐఎం కూడా ఉన్నది ఇలా. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పుడు ఈ బోర్డు ఎందుకు తీసేసినారు? మేము పోయిన రోజేమో ఇది పరిస్థితి, మేము వార్త చేసిన రోజు, వీడియో చేసిన రోజు, తెల్లారికి వీడియో ప్లే అయిన తర్వాత ఇది పడింది. వై? ఎవరు తీసినారు దీన్ని? ఏమంటుండు? రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 7,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు తెరలేపారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. సర్వే నెంబర్ 613, పాత సర్వే నెంబర్ 119లో ఉన్న 373 ఎకరాల భూ కబ్జా వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలు కంపెనీలకు చెందిన పెద్దలు ఉన్నారని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. తరతరాలుగా ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న 600 మంది పేద రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ బౌన్సర్లు, పోలీసులతో దాడులు చేస్తున్నారు. అక్కడ 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న కౌసల్య, మమత లాంటి మహిళా రైతులను 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి పంపించేందుకు చూస్తున్నారు. బోర్లు, కంచెలు ధ్వంసం చేస్తున్నారు. ఆ 373 ఎకరాల్లో 17 ఎకరాల లచ్చమ్మకుంట, 6 ఎకరాల బఫర్ జోన్ ఉన్నది. ఆ చెరువుకు వచ్చే ఫీడర్ ఛానల్స్ అన్నింటినీ ఆక్రమణకు పాల్పడిన కంపెనీలు ధ్వంసం చేశాయి. లచ్చమ్మకుంట నిండితే అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివాణికుంట, రెడ్డికుంట, సున్నం చెరువు, చివరకు ఇంజాపూర్ మాసం చెరువు వరకు నీళ్లు వెళ్తాయి. పర్యావరణానికి ఇంత ముప్పు వాటిల్లుతున్న హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? అధికార పార్టీ నేతల కబ్జాలు హైడ్రాకు కనబడవా? పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. చెరువుల్ని కాపాడుతామని చెప్పుకునే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నాదర్గులు ఆక్రమణలు ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు. తమ భూములు కబ్జా చేస్తున్నారని పేద రైతులు ఫిర్యాదిచ్చినా హైడ్రా కళ్ళు మూసుకున్నది. నాదర్గుల్ భూములు ప్రభుత్వ భూములే అని 2005లోనే అప్పటి ఆర్డీఓ స్పష్టం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కొందరు ప్రైవేటు వ్యక్తులు కోర్టులకు పోతే 2017లో సుప్రీంకోర్టు, 2022లో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. సాగు భూమినే కాకుండా 80 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టలు కూడా వదలలే. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఈ భూములు తనవే అని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెబుతూ 2016లో ఆల్ఫా, ఒమేగా, యూనిటెక్ అనే కంపెనీలకు విక్రయించారు అని హరీష్ రావు ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆ భూములు అమ్మే హక్కు ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఈ విక్రయాలు చెల్లవని కందుకూరు ఆర్డీఓ తేల్చి చెప్పారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. భూభారతిలో కూడా భూమి నిషేధిత జాబితాలోనే ఉన్నదని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హైడ్రాను నాదర్గులకు పంపి కబ్జాదారులను అరెస్ట్ చేయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చెరువులను కాపాడుతున్నామని చెప్పే ముఖ్యమంత్రికి ఈ కబ్జాలు కనిపించట్లేదని ప్రశ్నించారు. సోమవారం ఉదయానికల్లా హైడ్రా రంగనాథ్ అక్కడికి వెళ్లి చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కలిసి నాదర్గుల్లో ప్రత్యక్ష నిరసనకు దిగుతామని హెచ్చరించారు. మీరు వెళ్ళాలి అక్కడికి. నేనేమంటున్నా అంటే మీరే ఒప్పుకుంటున్నారు కదా 2016లో 3 కంపెనీలకు జరిగిందని. మీరు ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓకు రాసిన లెటర్ ఉందో నేను దాన్నే ఆ రోజు అక్కడికి వెళ్ళి బయట పెట్టడం జరిగింది. ఇగో ఇదే ఎంఆర్ఓ ఆర్డీఓకు రాసినటువంటి లెటర్ ఇది. ఇందులో చాలా డీటెయిల్డ్గా చాలా సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఇందులో ఈ టోటల్ సర్వే నెంబర్స్ అన్ని లేపేసినారు యాక్చువల్గా. ఇగో సర్వే నెంబర్ 284, సర్వే నెంబర్ 320, సర్వే నెంబర్ 364, సర్వే నెంబర్ 440, సర్వే నెంబర్ 567. ఇప్పుడు వివాదం ఉన్నది సర్వే నెంబర్ 613. ఈ పైన పేర్కొన్న సర్వే నెంబర్లలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఈ సర్వే నెంబర్ 613లో మీరు చూడండి 1954-55 కాస్రా పహాని 613 సర్వే నెంబర్ 373 ఎకరాల 22 గుంటలు టోటల్ ఎక్స్టెంట్. సో ఇది శివరాజ్ బహదూర్ అనేటువంటి ఆయన పట్టేదారు దీనికి. ఇప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చింది కదండి ఎప్పుడో 1970sలో. సీలింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది? అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 54 ఎకరాలకు మించి ఎవరి దగ్గర భూమి ఉన్నా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 373 ఎకరాలకు పట్టేదారు ఎట్లయితాడు? వాడేవాడు కోహినూరు గ్రూప్ వాడు చెప్తున్నాడు ఇది పొంగులేటికి హర్షారెడ్డికి సంబంధం లేదు, ఆయన కొడుకు సంబంధం లేదు, ఇది శివరాజ్ బహదూర్ అనే ఆయన భూమి అని. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత నీకు ఆ 373 ఎకరాలకు పట్టేదారు ఎట్లుంటాడు? వాడెవన్నో లీగల్ ఎయిర్ని పట్టుకొచ్చి అసలు అంతా ఫేకే. ఈ భూమి శివరాజ్ బహదూర్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళే, వాళ్ళ వంశం వీళ్ళదే అని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టి
వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు దొంగ జీపీఎల్ చేసుకొని మళ్ళీ దానికి ఒక సేల్ డీడ్లు సృష్టించి మొత్తం భూమిని అంతా లేపేసినారు. ఇప్పుడు నేనేమంటున్నంటే హరీష్ రావుకి అర్హత లేదు మాట్లాడేది, ఎందుకంటే మీ హయాంలోనే జరిగింది 2016లో. ఎక్కడ జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు 1955 కాస్రా నుంచి 1961-62 డాక్యుమెంట్ చూసిన, 63-64, 65-66, 2015 to 2016 వరకు ఇది సర్కారీ భూమి కిందనే ఉన్నది. దీని తర్వాత ఏం జరిగింది? ఇది ఎంఆర్ఓ రాసిన లెటర్ ఇది. దీని తర్వాత ఇవన్నీ కూడా దొంగ జీపీఎల్. ఈ జీపీఎల్ కూడా చూడండి మీరు, ఒకే ఒక ఫ్యామిలీ మీద మొత్తం ఈ అన్ని జీపీఎల్ జరిగినాయి. మళ్ళీ డేట్స్ కూడా మీరు చూడండి, 9/3/2006 ఒక డాక్యుమెంట్ ఉంది, 18/4/2006 ఒక డాక్యుమెంట్ ఉంది. అదే 2006 సంవత్సరంలో అదే మార్చి నెలలో మొత్తం 373 ఎకరాలకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తాన్ని వీళ్ళు జీపీఎల్ చేసుకున్నారు. ఫేక్ అంత ఇది ఎవరి ద్వారా జీపీఏ? శివరాజ్ బహదూర్ అనే పట్టేదారుకు సంబంధించిన లీగల్ ఎయిర్స్ వీళ్ళే అని వాళ్ళ ద్వారా జీపీఏ చేసుకున్నారు. ఎవడి ఫ్యామిలీ? మొత్తం కరణ్ ఫ్యామిలీ అటు ఇది. ఎవడో ఇటు తెలియదు. అజయ్ కరణ్, దీప్ కరణ్, ప్రతాప్ కరణ్, ఉమా కరణ్, జై కరణ్, మోహన్ కరణ్, సాయి కరణ్, సలీల్ కరణ్, రాజ్ కరణ్, రౌనక్ కరణ్, రాజీవ్ కరణ్, తరుణ్ కరణ్, అర్జున్ రాజ్, సందీప్ రాజ్, వికాస్ రాజ్, ఇట్లా ఇక్బాల్ కరణ్, అందరు కరణ్లే ఉన్నారు. ఒక్కడు కూడా వేరే వాళ్ళు లేడిలా. ఒకే ఫ్యామిలీ పేరు మీద మొత్తం భూమి అంతా బదలాయించింది. దాని తర్వాత సేల్ డీడ్లు జరిగినాయి. ఎప్పుడు సేల్ డీడ్? ఇది అంటేనేమో 2006, 2007లో ఈ జీపీఎల్ అయినాయి. సేల్ డీడ్స్ ఎప్పుడైనాయి? ఎవరెవరి మీద అయినాయి? యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై 635/2016 సేల్ డీడ్ డాక్యుమెంట్ 2016లో అయింది. 613 సర్వే నెంబర్, 50 ఎకరాలకి. చాలా తెలివిగా ఒకే రోజు ఈ 150 ఎకరాలని 3 కంపెనీల మీదకి మార్చేసినారు. ఎవడు? పివిఆర్ మూర్తి సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. నెక్స్ట్ ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డైరెక్టర్ పివిఆర్ మూర్తి సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. ఒకటే మొత్తం అన్నింటికి. నెక్స్ట్ ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ డైరెక్టర్ పివిఆర్ మూర్తి సన్ ఆఫ్ పివి శ్రీనివాసరావు. ఎవడు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎంటర్ అయ్యింది ఈ భూములకి. గోల్డ్ స్టోన్ ప్రసాద్కి సంబంధించిన వ్యక్తి ఈ 150 ఎకరాలని 2016లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పేరు మీదకి సేల్ డీడ్స్ అయినాయి. హరీష్ రావు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే 2016లో ఈ భూమి మీరే అంటున్నారు గవర్నమెంట్ భూమి అని. మరి గవర్నమెంట్ భూమి మీ హయాంలో మీరు గవర్నమెంట్లో ఉన్న సమయంలో ఎట్లా ఈ భూమి సేల్ డీడ్స్ అయినాయి? మీరు భూమిని కాపాడినామంటున్నారు. ఎక్కడ కాపాడినారు? మీరు కాపాడలేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి, పొంగులేటి కాపాడలేదు. ఇది మొత్తం రియల్ ఎస్టేట్ చేతుల్లోకి వెళ్ళడానికి వాళ్ళు కారణం, మీరు కారణం. నేను ఎవిడెన్సే చూపిస్తున్నా కదా. ఇది డాక్యుమెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓకు రాసింది. మళ్ళీ ఇది చూడండి ఎప్పుడైందో. 2014లో వీళ్ళు అప్లై చేస్తే, 14లో వీళ్ళు అప్లై చేస్తే 16కు డాక్యుమెంట్ వచ్చింది వీళ్ళకి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది కూడా ఇగో 1/9/2014, 1/9/2014, 1/9/2014. ఈ 150 ఎకరాలు ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేసి పడేసినారు. ఇప్పుడు అడిగి పోతే అసలు ఇట్లా చూస్తే బ్లూ షీట్ కనబడింది, ఎన్నో ఉంటుంది కిలోమీటర్ అవతల. మొత్తం బ్లూ షీట్లు వేసి పడేసి లోపల కడుతున్నారు. 100-150 మంది బౌన్సర్లు ఉన్నారు. ఆ బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆన్సర్ చేయాలా? ఇప్పుడు బండి సంజయ్ చెప్పాలా? ఈ గుడి దగ్గరికి ఆ గుడి దగ్గరికి పోతారు కదా. అందులో హనుమాన్ టెంపుల్ ఉంది, పెద్దమ్మ గుడి ఉంది, పెద్ద జాతర ఏదట, ఏదో లింగమంతుల జాతర ఏదో జాతర చెప్తున్నారు. 3 గుళ్ళు ఉన్నాయి, పెద్ద జాతర అయ్యే గుడి ఉన్నది అందులో. మరి 4 గుళ్ళు నాశనం చేస్తున్నారు కదా అక్కడ. మరి అక్కడికి పోయి బీజేపీ వాళ్ళు ధర్నా చేయరా? సో ఇప్పుడు నాలా కన్వర్షన్కి దానికి దీనికి అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయిపోయి ఉన్నది మొత్తం. ఇది అసలు ఈ డాక్యుమెంట్ సంబంధించి మీరు పహానీలు ఏ లెక్క చూసినా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కిందనే ఉన్నది. వీడేమంటున్నాడు? పొంగులేటికి హర్షారెడ్డికి సంబంధం లేదు. ఎవడు? కోహినూర్ గ్రూప్ వాడు అంటున్నాడు. నాదర్గుల్ భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. 2015 వరకు కోర్టులోనే భూ వివాదం ఉన్నది. ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించదు. కోహినూర్ గ్రూప్ డైరెక్టర్ అంజాద్ ఖాద్రీ. ఈ అంజాద్ ఖాద్రీ వెనుక అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల 22 గుంటల భూమి హక్కులపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు చెప్తున్నా అంటున్నట. ఏక్యూ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ 2001లో మొత్తం స్థలం చుట్టూ రేకులతో ప్రహరీని ఏర్పాటు చేసిందని తెలిపింది. ఈ విషయాన్ని గూగుల్ ఎర్త్ వెబ్సైట్లోని టైమ్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చని, ఈ పనులు 2022 మే నెలలో పూర్తయ్యాయని, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టినవి కావని తెలిపింది. ఈ ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ దాని అనుబంధ సంస్థ
క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలు కలిసి 2021 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2023 మార్చి 1వ తేదీ వరకు పొంగులేటి హర్షారెడ్డి అదనపు డైరెక్టర్గా ఉన్నారు అని తెలిపింది. హూ ఇస్ పొంగులేటి హర్షారెడ్డి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు. ఇప్పుడు ఈ వేసింది ఎవరు? ఈ రేకులు గీకులు వేసింది ఎవరు? ఈయన చెప్తున్నట్టే, అంజాద్ ఖాద్రి చెప్తున్నట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీ వేసింది. పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏడున్నారు 2021లో? 2022లో ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నారు కదా వాళ్ళు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది. అంతవరదాకా ఎక్కడున్నాడు? ఏడ సెటిల్ చేస్తున్నాడు, ఏడ డీల్స్ చేస్తున్నాడు, ఏడ దందాలు చేస్తున్నాడు? బీఆర్ఎస్లో ఉండి దందాలు చేస్తున్నాడు. అక్కడ అధికారం ఉంది కదా. దాని తర్వాత ఆయన బోర్డుకు రాజీనామా చేశారు అని ఎంసీఏ రికార్డ్స్లో నమోదైంది. నిరాధార ఆరోపణలు చేస్తూ నాదర్గుల్ భూ వ్యవహారాన్ని పొంగులేటికి హర్షారెడ్డికి ఆపాదిస్తున్నారని పేర్కొన్నది. నువ్వు మొత్తం అంతా చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు డైరెక్టర్గా ఉన్నాడు గతంలో, ఆయన ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని చెప్పి మళ్ళీ నువ్వు ఆయన లేడని చెప్తే ఎట్లా? నువ్వే వాస్తవం చెప్పినావు కదా. సో ఇట్లా వాడు మొత్తం అబద్ధాలు ఆ వ్యక్తి మొత్తం అబద్ధాలు మాట్లాడి ఏదో ఆ భూమి మాదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఆ బ్లూ షీట్లు మొత్తం తీసేసి ఫెన్సింగ్ వేసి ఆ గుళ్ళను కాపాడాలా, ఆ చెరువులను కాపాడాలా, ఎవరైతే రైతులు సాగు చేసుకున్న భూములునే ఆ రైతులకు ఇచ్చేయాలి. నువ్వు అంటున్నావు కదా భూమి లేదు, నేను చదివిస్తా అని. మాకు భూమి కావాలా, ఆ భూమి ఏ రైతులకైతే దగ్గర నుంచి అయితే భూమి తీసుకున్నావో ఆ రైతులకు ఇచ్చేయి. 100% గతంలో ఇదే కేటీఆర్ ఉన్నాడు, ఆ భూముల వెనకాల అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సేమ్ అదే బ్యాచ్ మళ్ళీ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా వాటాల కొట్లాట జరుగుతున్నది. ఈ డీల్ సెట్ కాగానే అంత సైలెంట్ అయిపోతారు. 4th సిటీ భూముల మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? డీల్ సెట్ అయింది. అంతకు ఇప్పుడు మూసీది కూడా కొంచెం అటు ఇటు ఉన్నది, అది కూడా సెట్ అయింది అనుకో, అది కూడా అయిపోతుంది. చలో నెక్స్ట్, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేయాలంటే పాత బస్తీ కావాలి. పాత బస్తీలో ఏమైనా జరిగితే కానీ వారికి పబ్లిసిటీ రాదు. ఇప్పుడు గుడి అన్న, ఇప్పుడు ఆ గుడి గురించి మాట్లాడవచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళ భూముల జోలికి వచ్చి ఏడ భాగోతం బయట పెడతారనే భయంతో మళ్ళీ కొత్త దుకాణం ముందుకేశాడు హరీష్ రావు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అయిపోతున్నాయి. అన్న మొన్న మేడారంలో కాంగ్రెస్ వాళ్ళు రీమోడల్ చేసిన కట్టడంలో ఒక పార్ట్ కూలి ఒక బాలుడు కాలు కోల్పోయింది. ఈ పాపం ఎవరిది? ఎంత దారుణం ఇది! అసలు అక్కడికి వెళ్ళాలా, బాబు దగ్గరికి వెళ్ళి ఆ పూజారికి సంబంధించిన కొడుకు కాలు విరిగిపోయింది. ఎవరు కారణం? ఆ కాంట్రాక్టర్ కారణం, గవర్నమెంట్ కారణం. బండి సంజయ్ కూడా బాగానే సంపాదించాడు, డౌటా? అసలు ఆ బీజేపీలోనైతే ఆ ట్రెజరీని ఖాళీ చేసి పడేసిరట. కిషన్ రెడ్డి, లక్ష్మణు, ఇంకెవరెవరో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు చేయలేని పని మొత్తం ట్రెజరీని ఊడ్చిపడేసిరట. అంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తారనుకోండి పార్టీ ఫండ్ కింద, ఆర్ ఎవ్రీ ఇయర్ ఇస్తారనుకోండి. ఇక ఒకేసారి సెటిల్మెంట్ కింద ఒకేసారి తీసుకున్న ట్రెజరీలో పెట్టి దాన్ని మొత్తం ఖాళీ చేసి పడేసిరట. మొత్తుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఈ స్థాయి అవినీతి ఏ రోజు జరగలేదు భారతీయ జనతా పార్టీలో అని. అంత అవినీతి జరిగింది. ఇప్పుడు మీరు ఆ రంజిత్ రెడ్డి కూడగొట్టిన హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా 25 కోట్లు చేతులు మారినాయి. ఆయనే అధ్యక్షుడు ఉన్నప్పుడు 25 crores. అది ఎవరో ఆరోపణ చేయట్లే కదా, వాళ్ళ వానరసేన అనే వాళ్ళే కదా, వాళ్ళు గ్రౌండ్లో దిగి వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీదనే కేసులు పెట్టించారు. ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక నాయకుడు, వీళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, వీళ్ళంతా కలిసి.